ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ ఇంట్లో పిల్లలతో చాలా సంతోషంగా ఉన్నా, జీవితంలో ఏదో వెలతి. ఎంత సంతోషంగా ఉన్నా మనసు ఎందుకు సంతృప్తి చెందడం లేదు. నాకంటూ ఒక కుటుంబం ఉంటే చాలనుకున్నాను. దేవుడు నా మొర ఆలకించినట్టున్నాడు. అందుకే బంగారం లాంటి కుటుంబాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నా కన్నవాళ్ళెవరో తెలుసుకోవాలనుంది. అమ్మా నాన్నల్ని ఒక్కసారి చూడాలని ఉంది. తోడబుట్టిన వాళ్లతో ఒక్కసారి తనివి తీరా మాట్లాడాలని ఉంది. నాన్న వేళ్ళు పట్టుకుని ధైర్యంగా ముందుకు అడుగు వెయ్యాలని ఉంది. నేను ఇలా బాధపడుతున్నానని ఆయనకు కానీ పిల్లలకు కానీ తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారు. అందుకే ఎవరికీ తెలియకుండా నా గతాన్ని, నా తల్లిదండ్రుల్ని వెతుక్కుంటూ నా ప్రయాణాన్ని మొదలు పెడుతున్నాను. వాళ్ళని కలిసేదాకా మనుకి నాకు తప్ప ఇంకెవరికి ఈ నిజం తెలియనివ్వను. వాళ్ళని కలుసుకోకుండా నాకేమైనా జరిగితే నేను వాళ్ళని వెతకడం గురించి ఆయనకి చెప్పమని మనోకి చెప్పాను. కనీసం వాళ్ళైనా నాన్నని కలుస్తారు కదా. నన్ను చూసి గర్వపడేలాగా పెరిగాను నాన్న. నేను నీ ముందుకు వచ్చినప్పుడైనా నన్ను భారంలా దూరం పెట్టకుండా ప్రేమతో దగ్గరికి తీసుకుంటావని ఆశిస్తున్నాను నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. అమ్మా తల్లి, అమ్మా చెప్పు మనోహరి. ఆరు వాళ్ళ తల్లిదండ్రులని కలుసుకోవాలనుకుంటుందని నీకు తెలిసినా నాకెందుకు చెప్పలేదు? అమ్మయ్య, అమర్ చదివింది అడిగింది ఇదా? మనిషే లేనప్పుడు ఆ మనిషి గతాన్ని వెతుక్కుంటూ వెళ్లడంలో అర్థమే లేదనిపించింది అమర్. నేను ఆరు కూడా చాలాసార్లు చెప్పాను, మన గతంలో చీకటి తప్ప ప్రేమ లేదు, ఉండదు అని. తనే వినకుండా తన గతాన్ని తెలుసుకుంటానని పట్టుబట్టింది. అందుకే అమర్ ఈ విషయం నీతో చెప్పలేదు. అయినా మిమ్మల్ని వద్దనుకుని, మా పుట్టుకే ఒక తప్పనుకుని, మమ్మల్ని అనాథ శరణాలయంలో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి తెలుసుకొని ఏం చేయగలం అమర్? అప్పుడు వద్దన్న వాళ్ళు ఇప్పుడు దగ్గరకు తీసుకుంటారా? నువ్వు చీకటిని చూసి ఆగిపోయావు, కానీ అక్క చీకటి వెనకున్న వెలుతురుని చూస్తూ వెళ్ళాలనుకుంది. అన్ని కథలు ఒకేలా ఉండవు మనోహరి గారు. అనాథాశ్రమంలో చేరేది తల్లిదండ్రులు వద్దనుకునే పిల్లలు మాత్రమే కాదు, తల్లిదండ్రులకి దూరమైన పిల్లలు కూడా అక్కడికే చేరుతారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.